మీరు తులారాశిలో కానీ కుంభరాశిలో కానీ జన్మించారా? ఈ రెండు రాశులలో జన్మించిన వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తులారాశికి రాశ్యాధిపతి శుక్రుడు, అదేవిధంగా కుంభరాశికి రాశ్యాధిపతి శని కావడం వల్ల వీరికి అనేక సమస్యలు వచ్చే అవకాశం. తులారాశి వారికి గురుడు కర్మస్థానంలో ఉన్నాడు, శని 6వ స్థానంలో ఉంది. కాబట్టి అనేక సమస్యలు, మీరు ఏ పనులు అనుకున్నా కూడా పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. అదేవిధంగా వివాహాల ఆలస్యం, జాబులో ఆలస్యం, మనీ పరంగా చూసినా కూడా గ్రోత్ అనేది ఉండదు. అదేవిధంగా పనులన్నీ పెండింగ్లో పడిపోతుంటాయి, లేట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మీకు అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే జాబ్స్ కోసం ప్రయత్నం చేసినా కూడా జాబ్స్ రావు. విద్యార్థులు ఎంత బాగా చదివినా కూడా వారికి ర్యాంకులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా అంత ఈజీగా ఉండదు. విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసే వారికి కూడా అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కుంభరాశి వారికి ఏలినాటి శని అనేది నడుస్తుంది, కాబట్టి వారికి కూడా అలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు తులారాశిలో కానీ కుంభరాశిలో కానీ జన్మించి మీకు సమస్యలు ఎదురైనట్లయితే మీ పేరులో సంఖ్యాబలం అనేది కరెక్ట్గా లేకపోవడం వలన మీకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మీ పేరులో సంఖ్యాబలాన్ని మీరు కనుక 260 డిగ్రీస్ పైన కనుక ప్రోగ్రామింగ్ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మీరు నా దగ్గరికి నన్ను సంప్రదించినట్లయితే మీకు కొన్ని పరిహారాలు చెప్తాను. ఆ పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్లయితే ఈ సమస్యలన్నింటి నుంచి మీరు బయటపడవచ్చు.